अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी। आई नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि बड़ी ही बेहतरीन और अच्छी खबर भी हम कह सकते हैं, क्योंकि तेलंगाना के नारकोटिक डिपार्टमेंट ब्यूरो ने जो है संगारेड्डी जिनाराम PS के एरिया में एक फैक्ट्री पर छापा मारा और वहां से 4 लोगों को अपनी हिरासत में ले लिया है, जो कि वहां पर गांजा उगा रहे थे, नशीली दवाएं बना रहे थे। कुल मिलाकर जो है 1400 किलो गांजा को पुलिस ने जब्त किया है, जिसकी मालियत लगभग जो है 3 करोड़ रुपए बताई जा रही है। तो नारकोटिक ब्यूरो डिपार्टमेंट का बेहतरीन कारनामा वो हम आपको दिखाते हैं संगारेड्डी के। సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ చేసి కమర్షియల్ క్వాంటిటీలో ఒక చాలా డేంజరస్ డ్రగ్ని సీజ్ చేయడం జరిగింది. దాని పేరు నోడోజాఫామ్. ఈ నోడోజాఫామ్ అనేది NDPS యాక్ట్లో ఒక ఇంపార్టెంట్ డ్రగ్. సో దీన్ని చాలా వరకు ఈ మత్తు రావడానికి వాడతారు. సో ఎస్పెషల్లీ ఈ ప్రోడక్ట్ దీని తర్వాత ఇంకొంచెం దీన్ని ప్రాసెస్ చేస్తే ఆల్ఫ్రాజోలం అనే ప్రోడక్ట్ తయారవుతుంది. దాన్ని కల్తీకలు వాడడానికి యూజ్ చేస్తారు. సో దీనిలో భాగంగా కేసు విషయానికి వస్తే క్రైమ్ నెంబర్ 118/2023 అండర్ సెక్షన్ 8C రెడ్ విత్ 21C 22C 29 ఆఫ్ NDPS యాక్ట్. సో దీనిలో మెయిన్గా ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో 7 అక్యూజ్లు ఉన్నారు. ఈ 7 అక్యూజ్లో 4 అరెస్ట్ చేయడం జరిగింది. సో దానిలో దాదాపు 14 కేజీల ఈ నార్కోటిక్ డ్రగ్ నోడోజాఫామ్ని సీజ్ చేయడం జరిగింది. సో వర్త్ 70 lakhs ఇది. సో దాని ప్రాపర్ పంచనామా కూడా చేయడం జరిగింది. సో ఇక అక్యూజ్డ్ విషయానికి వస్తే మహమ్మద్ యూనస్ అలియాస్ జక్కరాజు అనే అతను, ఈ హ్యాస్ ద నాలెడ్జ్ ఎట్లా చేయాలనేది తెలుసు. తను ప్లస్ శ్రీనివాస్ గౌడ్ వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి ప్లాన్ ఉంది ఈ డ్రగ్ని ఎలా తయారు చేయాలని చెప్పేసి. సో ఇది చేయడానికి మనకి పసుపులేటి మాణిక్యాలరావు అని ఈయన కెమిస్ట్, అంటే ఒక సైంటిస్ట్ టైపు. సో వీళ్ళు ముగ్గురు కలిసి మన జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో ఒక చిన్న ఫారెస్ట్ లాంటి ఏరియాలో ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాబ్లో వీళ్ళు అన్ని ఎక్విప్మెంట్ కూడా ఫిక్స్ చేసి రాహుల్ రెడ్డి అనే అతను ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన అన్నీ కూడా ఆడ పెట్టి దాన్ని ఒక ల్యాబ్ లాగా తయారు చేసి స్లోగా దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్టేట్ ఆఫీస్ వాళ్ళు దాంతోపాటు జిల్లా పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేసి వీళ్ళని సీజ్ చేయడం జరిగింది. ఇది చాలా డేంజరస్ డ్రగ్. ఈ 14 కేజీల డ్రగ్ బహిరంగ మార్కెట్లో దాదాపు 3 కోట్ల వాల్యూ ఉంటుంది. సో దీని తర్వాత మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు ప్రాసెస్ చేస్తే ఆల్ఫ్రాజోలం వస్తుంది, దాన్ని కల్తీకలు వాడడానికి యూజ్ చేస్తారు. 1 గ్రామ్ ఆఫ్ దిస్ ఆల్ఫ్రాజోలం ఒకవేళ నెక్స్ట్ చేసి ఉంటే అది 2000 లీటర్స్ కళ్ళు తయారయ్యడానికి యూజ్ అవుతుంది. ఈ నోడోజాఫామ్ కూడా చాలా డేంజరస్. ఈవెన్ ఇఫ్ యూ టేస్ట్ ఇట్ ఆల్సో దేర్ ఇస్ ఎ హై ఛాన్సెస్ ఆఫ్ డెత్. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ డ్రగ్. సో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన 4 ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మహమ్మద్ యూనస్, గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, కృష్ణమూర్తి నిర్మల్, అలాగే పసుపులేటి మాణిక్యాలరావు, కృష్ణగిరి శివశంకర్ గౌడ్. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నాము. ఇంకో 2 ఆల్రెడీ అబ్స్కాండింగ్లో ఉన్నాడు, వాళ్ళని పట్టుకోవడానికి ఆల్రెడీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కేసు విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ద సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జిన్నారం, బట్ ద మెయిన్ రోల్ అండ్ మెయిన్ ఆపరేషన్ వాజ్ హెడెడ్ బై ద తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బై G. Chakravarti, SP TNAB, and DSP Patancheru Purushottam, and Sridhar DSP TNAB, and Inspector TNAB. సో వీళ్ళంతా చాలా చాకచక్యంగా అలాంగ్ విత్ అదర్ స్టాఫ్ చాలా ఇంటెలిజెన్స్ పెట్టి ఇంత మెజారిటీ ఇంత కమర్షియల్ క్వాంటిటీ అంటారు. NDPS యాక్ట్లో పర్సనల్ కన్జంప్షన్ ఉంటుంది, కమర్షియల్ కన్జంప్షన్ ఉంటుంది. కమర్షియల్ కన్జంప్షన్ అంటే వ్యాపార చేయడానికి డ్రగ్ తయారు చేస్తే దానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది, చాలా పెద్ద శిక్షలు ఉంటాయి. సో ఇది 14 kgs అనేది కమర్షియల్ క్వాంటిటీ కిందకి వస్తుంది. సో ఇంత పెద్ద ఆపరేషన్ చేసి వీళ్ళు పట్టుకున్నందుకు సంగారెడ్డి జిల్లా పోలీస్ తరఫు నుండి టీనాబ్ ఆల్ ఆపరేషన్ కమాండోస్ అందరికీ కూడా ప్లస్ మా స్టాఫ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. వీళ్ళు ఎంతకాలంగా తయారు చేస్తున్నారు సార్? వీళ్ళు లాస్ట్ 2-3 months నుండి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రాసెస్ చేస్తున్నారు. అంతా వీళ్ళకి ఏమైనా గత చరిత్ర ఉందా? వీళ్ళకు ఆల్రెడీ 2 A1 మనకి
మహమ్మద్ యూనస్ ఆల్రెడీ ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అండ్ డిఆర్ఐ సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ కింద ఉంటుంది. సో దాని కింద ఆల్రెడీ 3 years జైల్లో పోయి వచ్చాడు. ప్లస్ A4 కూడా ఎవరైతే మెయిన్ పర్సన్ కెమిస్ట్ ఎవరైతే కెమికల్ ఎట్లా తయారు చేయాలో తెలుసో అతను కూడా 6 months జైలుకి పోయి వచ్చాడు. ఎక్సైజ్ ఉప్పల్లో ఎక్సైజ్ కేసులో 6 months రిమాండ్. अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए ख़ानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी, जहां पर ख़ास तौर पर पित्ते में मौजूद पथरी और दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। आपको इस दर्द से हमेशा के लिए मिल जाएगा छुटकारा। नो साइड इफ़ेक्ट्स, नो ऑपरेशन, तशखीस करते हुए दवाएं की जाती है फराहम। तो देर ना करें, जल्द ही तशरीफ़ लाएं। RS यूनानी फार्मेसी, बहादुरपुरा X रोड, अपोजिट केनारा बैंक, हैदराबाद। मज़ीद तफसीलात के लिए रब्त करें 9390610436 पर।